కొంతమంది యోగులు హిమాలయ పర్వతాల్లో గాలి భోంచేసి బతుకుతారు అని వింటూ ఉంటాం. ఇది నిజమేనా? శ్వాసకి మనసుకి సంబంధం ఏంటి? శ్వాసపై ధ్యాస పెడితే వ్యాధులన్నీ కూడా దూరం అవుతాయా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. పుట్టుకతో ప్రారంభమై చివరి వరకు, అంటే మనం మరణం వరకు ప్రాణశక్తిని అందించేటువంటి ప్రక్రియ శ్వాసక్రియ. మోడర్న్ కాన్సెప్ట్లో శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం. ఆక్సిజన్ రక్తంతో కలిసి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ కూడా పోషణ చేస్తుంది అని మోడర్న్ కాన్సెప్ట్ చెప్తుంది. ఆయుర్వేదం, యోగ శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే ఇది ఒక శక్తి ప్రక్రియ అని చెప్పడం జరిగింది. ఈ శక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల ద్వారా ఒక క్రమబద్ధీకరణంగా తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఒక శక్తి రూపంలో నిలబడేటువంటి ఒక ప్రక్రియని ప్రాణాయామం అన్నారు. ఈ శక్తి మనసుని నియంత్రిస్తుందా, నియంత్రించగలిగేటువంటి శక్తి ప్రాణాయామంకు ఉందా అనేటువంటిది తెలుసుకుందాం. అసలు ప్రాణాయామం ద్వారా మనసుకి ఏం రిలేషన్ అంటే, మనసుని పంచభూతాత్మకంగా చూస్తే వాయువు మరియు ఆకాశభూతంతో ఏర్పడింది అని ఆయుర్వేదం చెబుతుంది. మనసు వాయువు ఆకాశభూతం ఏర్పడడం ద్వారా వాయువు ద్వారానే మనం కనెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనసుని మనము శ్వాస ప్రక్రియ ద్వారా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. యోగ శాస్త్రమైనటువంటి హఠయోగ ప్రదీపం ఏం చెప్తుందంటే, చలే వాతం చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్ అంటుంది. అంటే మనసుని గాలిపటంతో పోల్చి దాన్ని నియంత్రించేటువంటి దారం మనకి కనపడకుండా శ్వాస ప్రక్రియ ద్వారా మనసుని అదుపు చేయవచ్చు అని హఠయోగ ప్రదీప చెప్తోంది. హఠయోగ ప్రదీపలో ప్రాణాయామం ద్వారా ఈ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి, మన శరీరం దారుఢ్యాన్ని పెంచడానికి, మన ఎబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, మెదడులో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, న్యూరో ట్రాన్స్మిటర్గా కూడా పనిచేస్తుంది అని హఠయోగ ప్రదీప ద్వారా మనం తెలుసుకోవచ్చు. మెదడుని చురుకుగా ఉంచడానికి కూడా ఈ ప్రాణాయామం అనేటువంటిది ఉత్తమమైనది. బాగా ఆందోళనగా ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి ఎక్కువ తీసుకుంటాం. ఎక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకోవడం ద్వారా, ఎక్కువగా గాలి పీల్చుకోవడం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఆక్సిజన్ అణువులో ఉండేటువంటి కొన్ని కణాలు విడిపోయి ఆక్సిజన్ అయాన్స్ అనేటువంటివి శరీరంలో నిలబడిపోతాయి. దీన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. శరీరంలోకి బయటకు పంపించుకోకుండా శరీరంలోనే అలాగే ఉండిపోవడం వల్ల ఇవి ఫ్రీ రాడికల్స్గా వివిధ రకాలైనటువంటి వ్యాధులకు గురవడానికి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ని మనం తగ్గించి శ్వాసక్రియని నియంత్రించడం ద్వారా మనసుని అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాణాయామం అనేటువంటిది ఒక బయో ఎనర్జీ. ఏ విధంగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్ చేసి వీలైతే ఎంతవరకు అయితే శ్వాసక్రియను తగ్గించగలుగుతామో అంత ఎనర్జీని సస్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. శ్వాసక్రియ పైన ప్రయోగాలు చేసి 38 అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయని క్రెబ్స్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. 38 అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్లు వివిధ రకాలైనటువంటి జీవన క్రియలకి కావలసినటువంటి శక్తిని సమకూర్చేటువంటి ప్రక్రియ అని క్రెబ్స్ సైకిల్లో ఆయన తెలుసుకోవడం జరిగింది. శ్వాసను నియంత్రించగలిగితే శ్వాసక్రియలో విడుదలయ్యేటువంటి 38 ఏటీపీలని మనం శక్తి రూపంలో, జీవన క్రియ రూపంలో మనకు కావాల్సినటువంటి శక్తిని పొందవచ్చు. హిమాలయాల్లో ఆహారం లేకుండా సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూ ఉంటారు. దీని అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే శ్వాసను నియంత్రించడం ద్వారా ఈ 38 ఏటీపీలని జీవన క్రియలకి కావాల్సినటువంటి శక్తి రూపంలో వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఇదే రహస్యం. ఇది సైంటిఫిక్ అప్లికేషన్స్ ఏంటంటే శ్వాసక్రియని నియంత్రించడం ద్వారా ఈ 38 ఏటీపీలు అనేటువంటి మనల్సినటువంటి శక్తిని అందిస్తుంది. మనకి ఎటువంటి ఆహారం అవసరం లేకుండా గాలి నుంచే మనం మన శక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. యోగులు సాధన రూపంలో శ్వాసక్రియని నియంత్రించి శక్తి రూపంగా వినియోగించడం జరిగింది. సైంటిఫిక్ అప్లికేషన్స్ ఏం చెప్తున్నాయంటే వెన్నుపూస పక్కన ఇడా పింగళ నాడులు అనేటువంటివి ఉంటాయి. మోడర్న్ కాన్సెప్ట్లో సింపాథటిక్ అండ్ పారాసింపాథటిక్ నర్వ్స్గా మనం చెప్పడం జరిగింది. వీటిని ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్గా వచ్చు. సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ మెకానిజంని మెయింటైన్ చేస్తుంది. అంటే ఏదైనా భయం కలిగినప్పుడు
పరిగెత్తి పారిపోయేటువంటి గుణాన్ని సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది చూసుకుంటుంది. సింపాథటిక్ నర్వస్ సిస్టంలో అడ్రినలిన్ అండ్ నార్అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటిని కెటకోలమైన్స్ అంటారు. అంటే సింపాథటిక్ యాక్టివేషన్ ఎక్కువ అయినప్పుడు ఈ అడ్రినలిన్ నార్అడ్రినలిన్ అనేటువంటిది బాగా రిలీజ్ అయిపోతుంది. దీనికి వ్యతిరేకంగా పనిచేసేటువంటిది పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. రెస్టింగ్ ఆర్ రిలాక్సేషన్ సిస్టమ్ అంటాం అనమాట. దుఃఖము, శోకము, భయము వీటిని కలిగించినప్పుడు వీటిని ఆపోజిట్ మెకానిజం అనేటువంటిది పనిచేసి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ లాగా రిలాక్సేషన్ని కలిగింపచేస్తుంది. ప్రాణాయామం ద్వారా పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి రిలాక్సేషన్ని, రెస్ట్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. పంచవిధ కోశాలైనటువంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ కోశ శుద్ధి అనేటువంటిది అన్నంతో ప్రారంభమై ప్రాణాయామం ద్వారా మనం ప్రాణవాహ స్రోతస్సుని శుద్ధి చేయడం ద్వారా ఆనందమయ కోశాన్ని చేరి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియనే ప్రాణాయామంగా చెప్పొచ్చు. పంచకోశ శుద్ధిలో శ్వాస గతిని ఇచ్చేటువంటి శ్వాసని, దాని యొక్క గతిని, ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనించగలిగితే శరీరంలో ఉండేటువంటి పారాసింపాథటిక్ యాక్టివేషన్ని యాక్టివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నిగూఢమైనటువంటి శక్తిగా మనం స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు వినియోగించడానికి అవకాశం ఉంటుంది. బాగా ఒత్తిడి గురైనప్పుడు, బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు ప్రాణాయామం చేసి శ్వాస గతిని మనం గమనించగలిగినట్టయితే మన పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది యాక్టివేట్ అయ్యి రెస్ట్ అండ్ రిలాక్సేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుందని సైంటిఫిక్గా చెప్పడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి ప్రాణాయామ విధానాలు యోగా విధానంలో చెప్పడం జరిగింది. దీంట్లో సూర్యనాడి, చంద్రనాడి, శీతలి, శీత్కారి, భ్రామరి, కపాలభాతి వంటివి మనం బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ ప్రాణాయామ విధానాన్ని కనుక చేయగలిగినట్టయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని బాగా తగ్గించి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన బీపీ బాగా పెరిగినప్పుడు ఈ ప్రాణాయామం టెక్నిక్స్ కనుక చేయగలిగితే మనం బీపీ, షుగర్ వంటి అనేక రకాలైనటువంటి మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఆరోగ్యం పొందాలి అంటే, శారీరకమైనటువంటి హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేయాలి అన్నా, మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రాణాయామాన్ని, మన శ్వాస గతిని, దీర్ఘమైనటువంటి శ్వాస, దీర్ఘమైనటువంటి నిశ్వాస వీటిని కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రాణాయామం ద్వారా ఒక యోగిలాగా మారవచ్చు.